దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి ధ్యానం కొరకు పరిశుద్ధ లేఖన పాఠ్యభాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనము. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెద్దలిక్కడ సమాధి ఎద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరి మగ్దలేనే మరియను వచ్చి మరి సువార్త పాఠ్య భాగంలో మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి చనిపోయినటువంటి ఆ చోటికి ఆమె చాలా పెందలకడని లేచి నా ప్రభువును చూడాలి, మరి ఆయన్ని సేవించాలి అని ఆమె ఎంతో ఆశతో అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. సమాధి ఎద్దుకు వచ్చింది, అది రాయి దొర్లింపబడి ఉండడం చూసి ఈమె తొందరపడి ఏడుస్తూ ఉంది. మరి దేవదూతలు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఆయన ఇక్కడ లేడు అని అంటే మరి ఇంకా ఆమె అక్కడే ఉండి మరి ఏడవడం జరుగుతూ ఉంది. అయితే మరి వెనక్కి తిరిగి చూసినప్పుడు మరి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని ఒక స్వరము అక్కడ వినబడడం చూసి మరి అతను తోటమాలి అనుకుని తిరిగి మరి అయ్యా నా ప్రభు లేడు, ఇక్కడ ఎవరో ఎత్తుకొని పోయారు, అది నువ్వే అయితే నా ప్రభు ఎక్కడున్నాడో నాకు చెప్పు అని ఆమె అడగడం మరి మనం చూస్తాం. అయితే అప్పుడు ఒక స్వరము మరియా అని పిలవడం ఆమె గమనించింది. వెంటనే మరి ఆయన ముందు గుర్తుపట్టలేదు, కానీ పిలిచిన తర్వాత హీబ్రూ భాషలో రబ్బూని అని మరి ఆమె సంబోధించింది. ఆ మాటకు బాధకుడు అని అర్థం. ఈ మగ్దలేనే మరియా మరి మగ్దల అనే గ్రామానికి చెందింది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి ఎంతో ప్రేమించినటువంటి కుటుంబముగా మరి లాజరు మరియా మార్తల కుటుంబం ఉండడం మనం చూస్తాం. ఈమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ. మరి యేసు పాదాలను మరి కన్నీటితో తడిపి ఆయన మరి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. 7 దెయ్యాలను యేసుక్రీస్తు ప్రభుల వారి ఈమెలో నుండి వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తాం. ఈమె కొరకు 12 సార్లు సువార్తల్లో మనం రాయబడి ఉండడం గమనిస్తాం. యేసుక్రీస్తు వారి పరిచర్యలో ఆర్థిక సహకారిగా ఈమె ఉండడం మనం చూస్తాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు అక్కడ మనం గమనించవచ్చు. ఈమె ప్రభువారు తన పరిచర్యను మరి ప్రారంభించినప్పటి నుండి మరి ఆయన మొట్టమొదటిసారి ఆమెకు కనబడే వరకు తన యాత్రను సాగించింది. ఆమె ఆ సమాధి విడిచి మరి వెళ్ళిపోలేదు, నాకు కనబడలేదు, అయినా ఏదో ఒక నిరీక్షణ. మరి మొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెకు కనబడడం మనం చూస్తాం. మరి రబ్బుని అని హీబ్రూ భాషలో ఆయన్ని సంబోధించి ఎంతో సంతోషించినట్లుగా మనం చూస్తాం. ఈమెను క్రీస్తు ప్రభు మరి వెళ్ళి అందరికీ తెలియచేయి అని మొట్టమొదటి సువార్థికురాలిగా ఈమె చరిత్రలో నిలిచిపోయింది. స్త్రీలైనటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువుల వారిని వెతుకుతూ ఉన్న క్రమంలో ఎంత వేకువ జామున లేచి మనం ప్రార్థిస్తూ ఉన్నామని మనం గమనించుకోవాలి. ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.